కాకినాడ వెంకటనగర్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సందర్భంగా ఆలయ అర్చకులు గోవిందాచార్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదిన విశిష్టతను తెలియజేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అన్ని శుభాలు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నగర ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష అని పిలుస్తారు. ఆ రోజుల్లో ఆ వైకుంఠ ధామాన్ని వీడి మన లోకంలో ఉండేటువంటి పాల సముద్రంలో వేయించేసి స్వామి అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ 4 నెలల కాలం పూర్తి అయిన తర్వాత స్వామివారు తిరిగి తమ ఆనంద నిలయమైనటువంటి ఆ వైకుంఠ ధామానికి చేరుకునేటువంటి పర్వదినం కనుక ఈ రోజున ముక్కోటి ఏకాదశి అని అందరూ దేవతలు స్వామిని సేవిస్తూ ఉంటారు. వారందరితో పాటు మనం కూడా స్వామివారిని సేవించి ఆ ఆనంద నిలయుడైనటువంటి ఆ ఆనంద స్వరూపుడు అయినటువంటి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా సుఖ సంతోషాలు సదా కలుగుతూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.